నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. కాపు నాయకులందరూ కలిసి ఒక భేటీ పెట్టుకున్నారు. ఎందుకు అనంటే కాపు కార్పొరేషన్‌కి 3000 కోట్లు ఇస్తాము అంటూ నమ్మబలికి ఇప్పుడు మమ్మల్ని మోసం చేశారు అంటూ. అండ్ కాపులు భేటీ అవ్వడానికి ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయనుకోండి. ఫస్ట్ ఈ కారణంగా వాళ్ళు ఒక భేటీ పెట్టారు కాబట్టి దాని గురించి మాట్లాడదాం. అంటే కాపులకి, కార్పొరేషన్‌కి నిధులు ఇవ్వటం లేదు అనే దాంతో పాటు ఇంకా అనేకం ఉన్నాయి. అంటే ఈయన తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి భేటీ ఇది. హ్మ్. ఒకవైపు ఇప్పటివరకు అంటే కూటమి ప్రభుత్వం దిశగా కొంత కాపు సపోర్ట్ ఉంది అనేది వినిపిస్తున్న మాట. ఈ కాపు ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా పవన్ కళ్యాణ్‌ని వాడుతూ వచ్చారు వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీరియస్‌గా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు అనేది మనకి ఈ విజయవాడ సాయికృష్ణ ఎపిసోడ్‌లో బయటకొచ్చేసింది. అవును. ఆయన సాయికృష్ణ వ్యవహారం మీద మాట్లాడాడు. 'మాటా మంతి' అని ఒక కార్యక్రమంలో కాకినాడలోనే మాట్లాడుతూ, ఒక రౌడీ షీటర్ చనిపోతే దాన్ని కులానికి కట్టి, కులం నుంచి నాకు చుట్టి ఇంత గందరగోళం చేస్తున్నారు. రౌడీ షీటర్‌ని చంపేయటం తప్పేమీ కాదు అన్న ధోరణిలో ఆయన మాట్లాడాడు తప్ప ఎప్పుడు మాట్లాడారు అనేది కూడా మనం ఇక్కడ ఒక లెక్కే కదా సార్. టైమే. జస్ట్ ఈ మీటింగ్‌కి ముందే మాట్లాడిందాయన. అదే అంటున్నా. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? ఎప్పుడు సంఘటన కనిపించకుండా పోయాడు ఆ అబ్బాయి? అసలు ఇప్పటికి స్పందిస్తారా అనేది గూడా ఒకటి. పోలీసులు చంపడం కరెక్టా అనేది ఆయన అది కూడా మాట్లాడలా. హ్మ్. ఇప్పుడు అతను రౌడీ షీటరే కావచ్చు. అతను 100 రేపులు చేసుండొచ్చు. 1000 హత్యలు చేసుండొచ్చు. లాకప్ డెత్ చేస్తారా? చంపేస్తారా? చంపటం అనేది మీ ప్రోగ్రామ్ కాదు కదా! అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ మీకు ఆ ఇది లేదు. ఆ హక్కు లేదు. చంపే హక్కు కేవలం కోర్టుకు మాత్రమే ఇచ్చారు. కోర్టు కావాలంటే అతనికి మరణశిక్ష విధించి ఉరి తీయవచ్చు. హ్మ్. తప్పేం లేదు. కానీ మీరు మరణశిక్ష వేసి అమలు జరపటానికి అధికారం లేదు పోలీసులకి. అది కదా నువ్వు మాట్లాడాల్సింది. నువ్వు తెల్లారి లేస్తే పూర్వకాలం చేగువేరా ఇవన్నీ మాట్లాడేవాడివి. అది మానేసి ఆయన సాయికృష్ణ విషయంలో పోలీసు వారు చేసింది సమంజసమే అన్న ధోరణిలో మాట్లాడాడు. ఈ మాట్లాడటము, ఈ వ్యవహారాలు అన్నీ కూడా నెమ్మదిగా ఆయన ఓపెన్ అవుతున్నాడు ఈ మధ్య. హ్మ్. నాకు కులం లేదు అని చెప్తున్నాడు ఓపెన్‌గానే. నేను అన్ని కులాలకి చెందినవాడిని అని చెప్తున్నాడు. నాకు ప్రాంతీయ అభిమానం లేదు. నేను జాతీయవాదిని అని చెప్తున్నాడు. ఈ జాతీయవాదం అని చెప్పడంతో పాటు ఢిల్లీ వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టాడు. జాతీయ సమగ్రత నా ఎజెండా అని చెప్తున్నాడు ఆయన పదే పదే. అంటే ఒకటి జనాలకు అర్థమైపోయింది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. కేంద్రంలో మంత్రి పదవి ఆఫర్ ఉంది ఆయనకి అనేది అర్థమైపోయింది అందరికీ. అందుకే కదా అన్ని రాష్ట్రాలలోనూ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లుగా కూడా చెప్పారు. ప్రారంభిస్తున్నాం. ఆల్రెడీ హైదరాబాద్‌లో పెట్టారు. దక్షిణాది అన్ని రాష్ట్రాల్లోనూ నేను పోటీ చేస్తానని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఆ గొడవలో ఉన్నాడాయన. ఆయన పేరు చెప్పి కాపు ఓట్లన్నిటిని అటు కన్సాలిడేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతాం కాబట్టి, మనం ఆల్టర్‌నేటివ్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పొలిటికల్‌గా మనం ఎక్కడుండాలో లొకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. హ్మ్. ఆ అభిప్రాయాలన్నిటిని ఒక దగ్గరికి తీసుకురావడం కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ అది. అందులో ఇది వైసీపీ ఆర్గనైజ్ చేసిన మీటింగ్ అనేది కూడా ప్రచారం జరుగుతోంది. వైసీపీ కాపు ఓట్లని తన వైపు మళ్లించుకోవటానికి ఈ కేసుని వాడుకుంటోంది. ఏది పర్టికులర్‌గా ఈ సాయికృష్ణ కేసుని వాడుకుంటోంది అనేది. అంటే ఒక రకంగా 2 కులాలు ఇప్పుడు పోలీసుల వలన విజయవాడ పోలీసులు చేసిన దారుణాల వలన 2 కులాలు సఫర్ అవుతున్నాయి. ఒకవైపు కాపులు సాయికృష్ణ అకౌంట్‌లో సఫర్ అవుతూ ఉన్న టైంలోనే పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అని ఒక నాయకుడున్నాడు అక్కడ ఎంఆర్‌పీఎస్ నాయకుడు. ఆయన లోకేష్‌కి చాలా సన్నిహితుడు. మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున చాలా కష్టపడ్డాడాయన గెలవటం కోసం. అటువంటి వెంకటేశ్వరరావు మాదిగ కుమారుడు క్రాంతికుమార్ అతను చనిపోయాడు ఆత్మహత్య చేసుకుని. అతను చనిపోతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో విజయవాడ పోలీసులు నన్ను వేధించారు. వాళ్ళ వేధింపులు తట్టుకోలేకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పాడు. కాబట్టి అక్కడికి కూడా వైసీపీ నాయకులు వెళ్ళి పరామర్శించారు ఆయన్ని. ఆయనేమో తెలుగుదేశానుకూలంగా ఉన్నాడు. ఇప్పటికి పేరుపోగు వెంకటేశ్వరరావు గారు. వీళ్ళు వెళ్ళి పరామర్శించారు. అంటే
వాళ్ళని కూడా దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు విజయవాడ పోలీసుల్ని చూపించి అనేది తెలుగుదేశం పార్టీ ఫీల్ అవుతోంది. ఆ టైంలో వీళ్ళు పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు. యాక్టివ్ అయ్యి ఈ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎన్నికలకి సమాయత్తం అవుతోంది వైఎస్ఆర్‌సీపీ అనేది కూడా ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఏది ఏమైనప్పటికీ దీన్ని వైసీపీ ప్రోగ్రామ్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ప్రభుత్వం చేస్తున్న పర్టిక్యులర్‌గా పోలీసుల వైపు నుంచి జరుగుతున్న వైఫల్యాల మీద సంఘటిత పడుతున్నారు. అంటే ఒక రౌడీ షీటర్ అయ్యుండొచ్చు. కాపు కులంలో ఉన్నా, లేకపోయినా పోలీసులైతే అతన్ని చంపడం అనేది దారుణం కదా! ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి తగు న్యాయం చేస్తామనైతే అని ఉండాలి కదా! అనేది కొంతమంది ఆరోపణ. అంటే పవన్ కళ్యాణ్ కనీసం ఆ ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళతో మాట్లాడలేదు. అంటే చంద్రబాబు నాయుడు కనీసం పిలిపించుకుని మాట్లాడాడు కానీ, ఈయన కనీసం ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు. అలాగే రెండో వైపు ఈ పేరుపోగు వెంకటేశ్వరరావు ఎపిసోడ్‌లో కూడా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు వెళ్లి ఆయనతో కలిసి మాట్లాడారు తప్ప ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ ప్రోగ్రామ్ అయ్యి ఉండకపోవచ్చది. కానీ పొలిటికల్‌గా చూపించే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. కానీ ఇప్పుడు మనం 'సాయి కృష్ణ' ఎపిసోడే గనక మనం చూసినట్లయితే జరిగి చాలా వారాలే అవుతోంది. అవును. ఎవ్వరూ స్పందించలేదు. ఆ తల్లొచ్చి తన బాధనంతా బయట పెట్టుకున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి కలవడం. ఆయన వెళ్లి వచ్చిన తర్వాత అప్పుడే చంద్రబాబు నాయుడు గారు కాస్త చంద్రబాబు 4 అడుగులు నాయుడు ముందుకేయడం. చంద్రబాబు నాయుడు ప్రకటించినవన్నీ కూడా ఆ తర్వాత జరిగినవే. హ్మ్. ఒక రకంగా ఆవిడకి న్యాయం హామీ, చేసింది ఆ వైసీపీనే. న్యాయం వైసీపీ చేసింది. జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశాడనే అనుకోవాలి. కాబట్టి ఇప్పుడు కాపులు ఎక్కడ లొకేట్ కావాలి అనేది పొలిటికల్‌గా వాళ్ళు ఒక సమాలోచనలు జరుపుతూ, ఈ కాపు కార్పొరేషన్ నిధులు అనేది కేవలం ఒక సాకు. దాంతో పాటు రిజర్వేషన్ హ్మ్. గొడవ కూడా ఉంది. కాపులకి బీసీల్లో పెట్టి రిజర్వేషన్ ఇస్తాము అనేది దాదాపు కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి నడుస్తున్న గొడవ. ఈ రోజుకి దానికి సంబంధించినటువంటి ఒక వ్యూహము లేదు. ఒక రూట్ మ్యాపు లేదు. కాబట్టి ఈ 2 విషయాల్లోనూ ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది అనేది వీళ్ళు పైకి చెప్తున్న మాట గాని, లోపల కాపు ఓటు బ్యాంక్ ఎటు వెళ్ళాలి? మన ప్రయాణం ఎటుండాలి? అనేది వీళ్ళు చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వానికి అర్థం చేయించాలనుకుంటున్నారు. హ్మ్. అర్థం చేయించి మేం గాయపడ్డాం. సాయి కృష్ణ ఎపిసోడ్‌లో మేం గాయపడ్డాం. మేమింక ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తాం. మేము జనసేనో లేకపోతే పవన్ కళ్యాణ్‌నో చూసి ఆగాలని అనుకోవడం లేదు అనేది సీరియస్‌గా ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రికి కానీ తెలియజేయటం ప్రోగ్రాం. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మాటలు బట్టి కూటమి ప్రభుత్వం. ఓకే. ఎలా అయినా కాపులను తమ వైపు తిప్పుకునేలాగా, తమ వైపు మలుచుకునేలాగా వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నట్టుగా చేస్తున్నారు. చూస్తున్న నేపథ్యంలో కాపులు ఎవరి వైపు వెళ్ళే అవకాశం ఉందంటారు? అంటే వాళ్ళు కూటమి నుంచి పక్కకి జరుగుతున్నారు. అది 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 కూటమికి వాస్తవం. నష్టమే కదా! కూటమికి నష్టమే. ఆ నష్టం జరగకుండా ఉండటం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిన్న ఆయన చాలా ఓపెన్‌గా ఒక మాట చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఎవరు ఎటువైపు వెళ్ళినా నా మార్గం నాకు ఆల్రెడీ ఒక రూట్ మ్యాప్ దొరికింది అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. హ్మ్. కాబట్టి ఆయనకి ఢిల్లీ ఆశీస్సులున్నాయి. అందుకని ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. వీటన్నిటికి అతీతంగా బిహేవ్ చేస్తున్నాడాయన. బిహేవ్ చేయటంతో పాటు వీళ్ళందరి మీద దాడులు కూడా చేస్తున్నాడు. పేర్ని నాని మీద దాడి చేశాడు. అంబటి రాంబాబు మీద దాడి చేశాడు. టోటల్‌గా ఇప్పుడు ఎవరైతే కాపు కులానికి మేము నిలబడతామని మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద దాడులు చేసేసాడాయన. ఈ దాడులు చేయటం ద్వారా తన్ని తాను ఢిల్లీ దేవుడి ఏజెంట్‌గా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఢిల్లీ దేవుడి బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి బయటకొచ్చేయాల్సిన అవసరం ఉంది కూటమి నుంచి, జనసేన నుంచి అనే మూడ్‌లోకొచ్చారు. ఇప్పుడు ఆయన ఒక ఆరోపణ చేశాడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్. "ఏవండీ మీరు కాపులందరూ నా వెనకాల నిలబడి ఉంటే నన్నెందుకు భీమవరంలోను, గాజువాకలోను ఓడిస్తారు" అన్నాడాయన. హ్మ్. అంటే ఇప్పుడు కూడా ఓడించే మూడ్‌లోకొచ్చారు ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఈయన ఎక్కడి నుంచైనా నామినేషన్ వేస్తే ఏదో ఒక విధంగా ఓడించాలి, ఇతనికి తెలియజేయాలి అనేటువంటి మూడ్‌లోకొస్తున్నారిప్పుడు. ఆ మూడ్‌లోకి కాపుల్ని తీసుకురావటమే ఈ
మీటింగ్ ఉద్దేశం కూడా. ఓకే. కనుక ఇది సీరియస్ మీటింగే. చూడాలి మరి ఏం జరగబోతుంది ఏంటి అని. అంటే కాపులకి బలమైనటువంటి కేంద్రం తూర్పుగోదావరి జిల్లా. ఎలాగైతే గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ప్రకాశం ఇదంతా కమ్మవారికి పట్టున్నటువంటి ప్రాంతము. వీళ్ళకి పట్టున్నటువంటి ప్రాంతం అది. కాబట్టి వాంటెడ్‌గానే త్రిమూర్తులు గారు అక్కడ మీటింగ్ హ్మ్. పెట్టాడు. వీళ్ళందరూ హాజరయ్యారు. ఎలా ఈ విషయాలన్నిటిని జనంలోకి తీసుకెళ్ళి, జనాల్ని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద అవేర్‌నెస్ తీసుకొచ్చి, వాళ్ళని కన్సాలిడేట్ చేస్తే ముందు ఎటువైపు నడిపించాలనేది తర్వాత చూద్దాం. చూద్దాం. అనేది వాళ్ళ ప్రోగ్రామ్. నిన్న మీటింగ్ సారాంశం అయితే అది. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.